నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఓవైపు ఆదిలాబాద్, ఇంకోవైపు కరీంనగర్, మహబూబ్ నగర్, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలంతా అలర్ట్ చేసింది, అధికారిని అలర్ట్ చేసింది, చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే లేఖ రాసిందో, ఆ లేఖ నేనే రాశానని ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పటి నుంచి ఇక బీఆర్ఎస్ పార్టీలో కొంత మొత్తం సైలెంట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సైలెంట్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యాడు. మరి కేటీఆర్ భేటీలో ఏం మాట్లాడినటువంటి చర్చ బయట జరుగుతూ ఉంది. బట్ వాస్తవానికి కేటీఆర్ ఆ చర్చతో చాలా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కవిత గురించి పట్టించుకోవద్దంటూ కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. కవిత విషయంలో అనవసరంగా అదొకటి ఇదొకటి మాట్లాడి అటు బీఆర్ఎస్, అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు మీరు అస్త్రంగా మారొద్దు దయచేసి. మరి కవిత విషయంలో చాలా సైలెంట్గా ఉండాలంటూ ఇక అటు హరీష్ రావుకి, ఇటు కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. అండ్ దానికి తోడు ఏదైతే జూన్ 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం మరి కేసీఆర్కు హరీష్ రావుకు ఉన్నది. నోటీసులు ఇప్పటికే తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి కాళేశ్వరం కమిషన్ ముందుట హాజరు అవుతారా కారా అని కేటీఆర్ ప్రశ్నకు మరి కేసీఆర్ అనేక రకాల సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అవ్వాలా వద్దా అనేటువంటి డిస్కషను ఇటు కేసీఆర్ ఇటు కేటీఆర్ మధ్య జరిగినట్టు తెలుస్తోంది. ఇట్లా చాలా రకాల అంశాలు అయితే మరి కేటీఆర్ భేటీలో తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. దాని గురించి మాట్లాడదాం. మరోవైపు ఇక సర్పంచ్ ఎన్నికల్లో మరి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. డెడికేటెడ్ కమిషన్కు మరి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశం అప్పగించినట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. అంటే గతంలో మనం చూసినాం సర్పంచ్ ఎన్నికల్లో జనరల్గా కొన్ని గ్రామాల్లో జనరల్ రావడం, కొన్ని గ్రామాల్లో ఎస్సీ రిజర్వ్ రావడం, కొన్ని గ్రామాల్లో మరి బీసీ రావడం, ఇట్లా జరిగింది. బట్ ఈసారి సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు ఎలా ఉండబోతుంది, ఏ మండలంలో ఏ గ్రామంలో మరి ఏ రిజర్వేషను అమలు కాబోతున్నటువంటి ఒక అంశం మీద మరి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జూన్ ఎండింగు, జూలై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా గుర్తుల కేటాయింపు కావచ్చు, ఇతర అన్ని రకాల బ్యాలెట్ పేపర్ల పూర్తి ప్రింటింగ్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాటు కూడా చేసుకుంటా ఉంది. కాబట్టి సో దీనికి సంబంధించిన అప్డేట్ కావచ్చు. మరోవైపు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇంట్లో ఒక్కరికి మాత్రమే రాజీవ్ యువ వికాస్ వస్తుందంట. అది కూడా కేవలం 1,00,000 లోపు ఎవరైతే మరి బిజినెస్కు ప్లాన్ చేసుకున్నారో, 1,00,000 లోపు ఎవరైతే మరి అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ రాజు యువ వికాస్ మొదటి విడతలో మరి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అందాల పోటీల్లో మళ్ళీ అందాల భామల కన్నీటి బాధలైనటువంటి అంశం కూడా మనకు ప్రధానంగా తెలంగాణలో డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. కరోనా కూడా వేగవంతంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఏపీలో 2 కేసులు, తెలంగాణలో 1 కేసుతో మరి కరోనా మీద అప్రమత్తంగా ఉండాలి. కరోనా మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు మరి దాన్ని చూడనట్టు వదిలేదు. మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటూ ఇప్పటికే మరి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. కుల్లంకుశగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మీ ముందు ఈ అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, మొదటగా తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడదాం. తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే రైట్, ఇక్కడ తొలివేలుగు ఈ పేపర్లో ఏం కనబడుతుంది? ప్రధానంగా మనకు మొదటగా కరోనాకు 2 బలి అంటూ వార్త కనిపిస్తుంది. మళ్ళీ విజృంభిస్తున్న వైరస్, మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 1 మృతి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు. ఏపీలో 3, తెలంగాణలో 1కి పాజిటివ్. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో వేగంగా విస్తరిస్తున్న వైరస్. కొత్త వేరియంట్లపై ఇక ఐసీఎంఆర్ కీలక ప్రకటన అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇంతకుముందే చెప్పిన కరోనా ఈజ్ అ వెరీ డేంజరస్ వైరస్. కరోనా అనేది గత జ్ఞాపకాలను కనుక మనం నెమరు వేసుకుంటే ఎంత చేదు అనుభవాలు ఉన్నాయి. ఈ 2020 కరోనా వ్యాపించినటువంటి నేపథ్యం, కరోనా ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తే చాలా దారుణమైనటువంటి ఫీడ్బ్యాక్ మనకు గత 2020లో ఉంది. ఎందుకంటే చాలామంది కుటుంబాలని కోల్పోయినాయి. చాలామంది కుటుంబంలో మరి చాలామంది తమకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో. సో అటువంటి పరిస్థితులు రిపీట్ కావద్దంటే, మళ్ళీ ఆక్సిజన్ కోసం మరి ఆవేదన వ్యక్తం చేయొద్దంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక మరో వార్త, కిరీటం కావాలంటే తప్పు చేయాలా,
అందాల పోటీలపై కొత్త లొల్లి, వేశ్యలా చూస్తున్నారంటూ వెళ్ళిపోయిన లండన్ కంటెస్టెంట్. పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. ఓ వీడియోలో బండారం బయటపెట్టిన యువతి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణపై సర్కారు కమిటీ. సో మిస్ ఇంగ్లాండ్ ఏమంటుంది, ఇక్కడ హైదరాబాద్ అందాల పోటీకి వస్తే నన్ను ఒక వ్యభిచారి లెక్క చూస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె మధ్యలోనే వెళ్ళిపోయింది ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె నన్ను ఈ విధంగా అవమానపరిచిన విధంగా ఆమె మాట్లాడుతూ ఉంది. బట్ ఇక్కడ ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కమిటీ ఏం చెప్తా ఉందంటే మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి ఆరోపణలు అవాస్తవము, ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేకపోయింది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి సో కొంత మిక్స్డ్ టాక్ అయితే వస్తూ ఉంది ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణల మీద. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ప్రతిపక్షాలు దీనిపై విరుచుకుపడతా ఉన్నాయి. ఇక ఏపీ నీళ్ళ దోపిడీ, 200 టీఎంసీల చోరీ, మా ప్రాజెక్టుపై గంగోలు పెట్టారు, బనకచర్లకు పర్మిషన్ ఎవరిచ్చారు, రేవంత్ ఉత్తమ్ వెంటనే స్పందించాలి, అఖిలపక్షం నిర్వహించాల్సిందే, మీడియాతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటూ ఒక వార్త వెళ్ళి కనిపిస్తుంది. రైట్, మరో వార్త, కవిత సస్పెన్షన్, కూతురుపై కేసీఆర్ సీరియస్, కఠిన చర్యలకు ఛాన్స్, పార్టీ నుంచి పంపేస్తారని ప్రచారం, లేఖ రాయడం తప్పు కాదు, మీడియాతో మాట్లాడడమే సరికాదు, ఈ విషయంపైనే కేసీఆర్ గుస్సా, ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ, సుదీర్ఘంగా చర్చించిన ఇద్దరు నేతలు, కవిత అంశంపైనే సీరియస్ డిస్కషన్, త్వరలో సంచలన నిర్ణయం అంటూ టాక్ అట. ఇక కవిత 6 డిమాండ్లు, దయ్యాల సంగతి తేల్చాలదే, లీక్ వీరులకు బయట పెట్టాలి, పార్టీలో పెద్ద పోస్ట్ ఇవ్వాల్సిందే, ఈ అంశాలన్నిటిపైన చర్చకు కవిత రెడీ, కేసీఆర్ పిలుపు కోసం వెయిటింగ్, లేదంటే నెక్స్ట్ స్టెప్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిద్ధం. నెక్స్ట్ స్టెప్ అంటే ఏముంటుందా, టీబీఆర్ఎస్ అని చర్చ జరుగుతుంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి సామాజిక తెలంగాణ కోణంలో మరి నీలిరంగు జెండాతో జనంలోకి వెళ్లేందుకు మరి కల్వకుంట్ల కవిత జాగృతిని సిద్ధం చేస్తుంది. జాగృతి నాయకులంతా సిద్ధంగా ఉండాలని మరి వాళ్ళకు ఇప్పటికే పూర్తి స్థాయి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అయితే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక అంతకు మించి ఏముండదు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టి కొత్త పార్టీ పెట్టుకోవడం, లేదు కాంప్రమైజ్ అయ్యి మంచి పోస్ట్ తీసుకొని మళ్ళీ అదే పార్టీలో కంటిన్యూ అవ్వడం. ఇంతకు మించి పెద్దగా ఆప్షన్ ఏమీ లేదు కల్వకుంట్ల కవితకి. సో డిస్కషన్ చేద్దాం. మరోవైపు రాజాసింగ్ హత్యకు కుట్ర, టెర్రరిస్టుల మాస్టర్ ప్లాన్, ఇక విజయనగరం ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి సంచలనాలు, రాజాసింగ్ వీడియోపై సిరాజ్ వ్యాఖ్యలు, సిరాజ్ను అభినందించిన రెవెన్యూ అధికారి, ఎమ్మెల్యే హత్యకు కుట్ర పడినట్లు అనుమానము. సో రాజాసింగ్ అంటే నిత్యం ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అటువంటి రాజాసింగ్ హత్యకు మరి ఉగ్రవాది ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి విజయనగరం ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి సంచలన నిజాలు వచ్చినాయట. మరి గతంలో రాజాసింగ్ ఇంటి చుట్టూ రెక్కి కాసిన సందర్భాలు మనం చూసినాం. రాజాసింగ్ను చంపడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఎన్నో సన్నివేశాలు మనం చూసినాం. కాబట్టి సో కొత్తగా మళ్ళీ రాజాసింగ్ హత్యకు కుట్ర అనేటువంటి వార్త ఒకటి వచ్చింది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఈనాడులో చూస్తే పదవులపై కదలిక, త్వరలోనే పీసీసీ కార్యవర్గానికి ప్రకటించున్న అధిష్టానం, కేసీ వేణుగోపాల్తో సీఎం పీసీసీ అధ్యక్షుడి చర్చలు, మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు, నేడో మరోసారి భేటీ అంటూ వార్త కనిపిస్తుంది. గత 1 year నుంచి, ఏడాది నుంచి ఇగో పీసీసీ కార్యవర్గ సమావేశం ఇగో ఏదైతే మంత్రివర్గ విస్తరణ, అగో పీసీసీ కార్యవర్గ విస్తరణ అంటూ అనేకమైనటువంటి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నోసార్లు మంత్రివర్గ విస్తరణ మీద మరి కథనాలు వచ్చినాయి. మరి ఎన్నోసార్లు ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణ కన్ఫామ్, 2 పెడుతూ 3కి పెడుతూ 4కి పెడుతూ ఇక అయిపోయింది. ఆల్మోస్ట్ ఫైనల్ పేర్లు రావడమే ఆలస్యమైనటువంటి చర్చలు జరిగినాయి. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇటు పీసీసీ కార్యవర్గ విస్తరణతో పాటు మంత్రివర్గ విస్తరణ, ఈ 2 జాబితాలతో అటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 1 weekలో మంత్రివర్గ విస్తరణ, మరొక 3-4 రోజుల్లో పీసీసీ కార్యవర్గ విస్తరణ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఉత్తమ పాలన విధానాలతో వికసిత్ భారత్, ఆ దిశగా కృషి చేయనట్టు ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకా హైలైట్ కనిపిస్తున్న వార్తలు ఏమున్నాయంటే, కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించొద్దు, భారాస నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం, కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనట్టు మనకు వార్త ఈనాడులో హైలైట్ కనిపిస్తుంది. ఇక ఢిల్లీని ముంచెత్తుతున్న వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, 180కి పైగా విమానాల ప్రభావం అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో వాస్తవం ఎంత? ఇతర పోటీదారులతో మాట్లాడిన ముగ్గురు మహిళా ఐపీఎస్లు, భద్రతపై వారి అభిప్రాయాలు, వీడియోల చిత్రీకరణ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో ఏమైందా హైలైట్గా, కాళేశ్వరం భక్తుల అరిగోస పుష్కరాలు 11వ రోజున 3.50 లక్షల మంది రాక 11 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యం. శివయ్య దర్శనం కోసం భక్తుల పడిగాపులు. మంచినీరు నిల్వ నీడలేక ఇక్కట్లు. అధికారుల వైఫల్యంపై మంత్రి శ్రీధరబాబు ఆగ్రహం. పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. సో సరస్వతి కాళేశ్వరం దగ్గర సంబంధించి సరస్వతి పుష్కరాలు నడుస్తా ఉన్నాయి. ఈ సరస్వతి పుష్కరాలలో దాదాపు 3.50 లక్షల మంది రాకనట. ఇవాళ 26వ తారీఖు, ఇవాళ చివరి రోజు సరస్వతి పుష్కరాలకు, ఇవాళ చివరి రోజు. అయినప్పటికీ జనాలు 10-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడుతున్నారట. దానికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది మనకు ఆంధ్రజ్యోతిలో. అందాల బామలు కన్నీటి చెమ్మలంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా, పార్టీ మీ అయ్యా జాగిరా, మీరేమైనా గుత్తబట్టిరా, అక్కకు హక్కు లేదా? కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహిత పోస్టులు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు. ఇక కుట్రలపై ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నలు. ఇక వ్యూ స్టాండ్ విత్ కవితక్క, వి స్టాండ్ విత్ కవితక్క అంటూ పేరుతో సర్క్యులేట్. చివరన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అంటూ వార్త కనిపిస్తుంది. కవితకు రోజు రోజుకు మద్దతు పెరుగుతూ ఉంది. కవితకు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం. మన జీడిపి 356 లక్షల కోట్లు. అతి వేగంతో వెళితే 3 ఏళ్లలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వెల్లడి. గత 10 ఏళ్లలో భారత్ తలసరి ఆదాయం రెట్టింపైందంటూ IMF వెల్లడి. టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం. వారంలో మంత్రివర్గ విస్తరణ. క్యాబినెట్లో కొత్తగా 5గురికి అవకాశం. ప్రస్తుతం మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం. ఇక కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా సీఎం పీసీసీ చీఫ్ భేటీ. నేడు రాహుల్, రేపు ఖర్గేతో రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. బీఆర్ఎస్లో పంచాయతీపై ఆరా. కవిత లేకపోయిన చర్చ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక సినిమా చూపిస్తామావా, నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏఐతోనే. కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు దాంతోనే. అద్భుతమైన అందమైన ఏఐ క్యారెక్టర్లు, నచ్చిన గొంతు, కావాల్సినట్టుగా సంగీతం, ఖర్చు లేకుండానే అందమైన లొకేషన్లు. మొత్తంగా ఏఐతోనే రూపొందిన కన్నడ సినిమా లవ్ యూ కేవలం 2 కూర్చొని 10 లక్షలతో పూర్తి. ఏఐతో చైనా సినిమా. ఇక పైరేట్ క్వీన్ సినిమా ఇండస్ట్రీకి ఇది వరమా శాపం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. వర్షాలకు ఢిల్లీ అతలకుతమైనటువంటి వార్త ఇంకొకటి హైలైట్ కనిపిస్తుంది. రైట్, వెలుగులో చూస్తే వెలుగులో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు జోరుగా ఏరువాక ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు. ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయంటూ అంచనా. ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి. అందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరో వార్త, స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. ఈసారి సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానికులకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పగించినట్టు తెలుస్తోంది. సో స్థానిక ఎన్నికల్లో ప్రధానంగా మరి రిజర్వేషన్ల ఖరారు విషయం మన గతంలో మనం ఏమని చెప్పినాం, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ మరి ఏ కేటగిరీకి అవకాశం రాబోతుంది? ఇటు గ్రామంలో సర్పంచ్ అయితే ఎస్సీకా, ఎస్టీకా, జనరలా, బీసీయా, ఓసీయా, ఇట్లా ఏ కేటగిరీ, ఏ రిజర్వేషన్ ఖరారు కాబోతుందని గతంలో మనం కనుక చూసుకుంటే, గత కేసీఆర్ ప్రభుత్వంలో 2 దఫాల ఒకటే క్యాస్ట్కు రిజర్వేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రామం ఉందంటే ఆ గ్రామంలో 2 దఫాల మరి బీసీ అంటే బీసీకే రావాల్సింది 2 సార్లు, ఎస్సీ అంటే ఎస్సీకే, ఓసీ అంటే ఓసీ, జనరల్ అంటే జనరల్, ఇట్లా 2 సార్లు ఒక్కరికి అవకాశం ఇవ్వడం వల్ల అభివృద్ధి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం కేటాయించింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ ఉంది, 42% బీసీ రిజర్వేషన్ ఖరారు చేయబోతుంది. కాబట్టి మరి గ్రామాలలో ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ ఖరారు చేయాలనేది ఇక డెడికేటెడ్ కమిషన్కు
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అప్పగించిందంట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతిలో పరిష్కారం, తర్జనా భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ సదస్సులో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు గత సర్కార్లో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవి 9.24 లక్షలు. పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం, కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లట. సో సాదా బైనామా భూముల వ్యవహారం కనిపిస్తూ ఉంది ఇక్కడ. నోరు జారొద్దు, కీలక విషయంపై మాట్లాడేటప్పుడు సమయపాలన పాటించాలి. ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదన్న వెల్లడి. ఇక ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంల మీటింగ్. 20 రాష్ట్రాల సీఎంలు 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంల హాజరు. కులగణన, ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు. భారత సైన్యానికి ప్రశంసలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి. పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులంటూ వార్త వెలుగులో హైలైట్ కనిపిస్తుంది. బనకచర్లను ఆపకుంటే సిడబ్ల్యూసీ ముందు ధర్నా. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు గ్రాండ్ ఎట్లిస్తారు? కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. గోదావరి నీళ్ళ దోపిడీకి ఏపీ కుట్రలు పడుతున్నది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? సీఎం ఎందుకు నోరు విప్పత్తలేరు? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి. బనకచర్లకు ప్రత్యేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ డిమాండ్. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నేడు తుది నిర్ణయం అంటూ మరో వార్త. రైట్, ఇంకేం కనిపిస్తున్నాయి? ఎవరు మాట్లాడొద్దు. కవిత ఎపిసోడ్పై కేటీఆర్కు కేసీఆర్ సూచన. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా తండ్రి కొడుకుల భేటీ. ఏం మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతున్నట్టు గులాబీ బాస్. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన డిస్కషన్. కవితను బుజ్జగిస్తారా, మందలిస్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ. ఇక బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల 28న అమెరికాకు కేటీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తూతూ మంత్రంగా తనిఖీలు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రైట్, ఇక దిశలో చూస్తే దిశలో యాసిడ్గా క్యాబినెట్ విస్తరణ హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ హైలైట్ కనిపిస్తుంది. సైలెంట్, కుటుంబ సభ్యులు బంధువులతో మాత్రమే చర్చలు. 2 రోజులుగా ఎమ్మెల్సీ కవిత మౌనం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కుటుంబంలో ఒకరికే రాజు యువ వికాసం, తుది దశకు లబ్ధిదారుల ఎంపిక. 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు. జూన్ 2న అర్హులకు పత్రాలు జారీ. దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల అభ్యర్థులు. మొదటి విడతల్లో లక్షలోపే రుణాలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ. ఇక ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి. ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు యూనియన్లు. ఇక అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలంటూ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తున్నటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక స్వేచ్ఛలో చూస్తే ఈసెట్ ఫలితాలు విడుదలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు నోరు జారదట్టు బీజేపీ నేతలకు ప్రధాని హెచ్చరిక హైలైట్ కనిపిస్తుంది. తొందరపడద్దు, భిన్నాభిప్రాయాలపై అంతా సైలెంట్గా ఉండండి, బీఆర్ఎస్ బలోపేతంపై మాత్రమే ఫోకస్ పెట్టనట్టు కేటీఆర్కు కేసీఆర్ హితబోధం. మరోవైపు ఐఏఎస్ల మధ్య రచ్చ, ఒకే సమయంలో 2 వేరువేరు సమీక్షలైనటువంటి వార్త స్వేచ్ఛలో హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు అందాల పోటీలో అబాసుపాలు, మొదటి నుంచి అన్ని అడ్డంకులే, స్పాన్సర్ల విషయంలో ఫెయిల్ అంటూ అందాల భామల వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఢిల్లీలో బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ కూడా హైలైట్ కనిపిస్తుంది. గురుకులలో లేడీ స్టాఫ్, ఇక జెంట్స్ స్టాఫ్ను తొలగించేందుకు ప్రయత్నాలు. మొత్తం మహిళలతో భర్తీ చేయాలని నిర్ణయం. రిక్రూట్మెంట్ కోసం ఈ నెల 29 నుంచి డెమో అనేటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. 6,000కు పైగా కుటుంబాలు రోడ్డు పడే ఛాన్స్. ఆందోళనలో పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా ఇక్కడికి వస్తే మా భూములు ఇప్పించండి. ఎంపీ రఘునందన్ అక్రమాల్లోని భూములు మావే, మా భర్తలకు తాగించి లీజుకు రాసుకున్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డిని కలిసిన చౌదరపల్లి రైతులు సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా ఇక భూములు ఇప్పించేందుకు పోరాడుతున్నట్టు హామీ. రైట్, ఇక కీసరట్టు భూపాలపట్నం ఇంకెన్ని చోట్లకో మావోయిస్టులకు సప్లై చేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి. ఇవి వారి వరకే పరిమితమా? ఉగ్ర మూకాలకు కూడా చేరుతున్నాయా? కీసర ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా పేరుడు కంపెనీలు నడిపిస్తున్న జైరాం రెడ్డి. రాజకీయ నేతల అండదండలతో ప్రభుత్వ భూములకు ఎసరు. ఇక ఇల్లీగల్ అనుమతులతో దర్జాగా అనేక అక్రమాలు. 10 జెలటిన్ స్టిక్ 100 అమ్ముతున్న వైనం. 100 జెలటిన్ స్టిక్స్ను 10,000కు అమ్ముతున్న మధ్యవర్తులంటూ ఒక వార్త కనిపిస్తుంది. 20 మానవ బాంబులను తయారు చేశాం. దేశంలో 5 చోట్ల భారీ పిల్లల కుట్ర. ఉగ్ర కుట్రల వెనుక
ఆ రెండు సంస్థలు ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యం విచారణలో సిరాజ్ సమీర్ వెల్లడంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ చూస్తే చివరగా షౌమల్లా విందులోనే మిస్ బిహేవ్, ఇక స్పాన్సర్ల కోసం గేట్లెత్తిన నిర్వాహకులు, అక్కడే కొందరు అనుచిత ప్రవర్తన అంటూ వార్త కనిపిస్తుంది. మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి. ఇక ఏపీలో మూలమూలకు గోదావరి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు, కుడి ఎనమల దగ అంటూ మరి మరో వార్త కనిపిస్తుంది. బంకచెర్లపై చెలో ఢిల్లీ అంటూ హరీష్ రావు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఎరువులు లేవు, విత్తనాలు లేవు, కావాల్సిన యూరియా 4 లక్షల టన్నులు, అందుబాటులో ఉన్నది 1.7 లక్షల టన్నులే. అవసరమైన 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి 40 లక్షల ప్యాకెట్లే. పచ్చి రొట్టె విత్తనాలది అదే పరిస్థితి. సీజన్ ముందుకు రావడంతో విత్తనాలు ఎరువుల కోసం రైతుల ఎదురుచూపు అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇవి ప్రధానంగా మనకైతే హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇక ప్రతిష్టాత్మకంగా డాలస్ సభ అంటూ నమస్తే తెలంగాణతో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇవి ఇప్పటివరకు మనం హెడ్లైన్ చూస్తున్నాం. ప్రతి హెడ్లైన్లో మనకు బాగా క్లియర్గా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం కవిత పట్ల సైలెంట్గా ఉండాలి అంటూ ఇటు కేటీఆర్ కేసీఆర్ డిస్కషన్ కావచ్చు, లేకపోతే బనకచర్ల నీళ్ళ దోపిడీ కావచ్చు, రాజు వివ వికాసానికి సంబంధించి కుటుంబంలో ఒక్కరికి అది లక్షలోపు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ల ఖరారు అంశం కావచ్చు, మరోవైపు కరోనాకు సంబంధించిన అంశం. ఈ 4-5 అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి క్లియర్గా డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయమ్మా గీత. కవిత పట్ల కేసీఆర్ మౌనం పాటించడం వెనుక అసలు రహస్యం ఏందనేది ఒక పోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కవిత పట్ల ఎవరు ఏం మాట్లాడొద్దంటూ నిన్న కేటీఆర్ చెప్పింది కాబట్టి కేసీఆర్ మౌనం వెనుక అసలు కారణం ఏంటనే విధంగా ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. సో లేదంటే కవితను కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉందా లేదా అని ఒక పోల్ అన్న పెట్టే ప్రయత్నం చేయి. సో ఎందుకంటే ఇప్పటి వరకు నో రెస్పాన్స్, కేసీఆర్ నుంచి రెస్పాన్స్ లేదు. కవిత లేఖ రాసింది, ఆ లేఖ రాసింది నేనే అని ఒప్పుకుంది. కానీ మరి ఒప్పుకున్న లేఖ రాసి దాదాపు లేఖ రాసి కూడా ఒక 15-20 రోజులు అవుతుంది. ఈ 15 రోజులలో మరి కేసీఆర్ నుంచి కవితకు పిలుపు రాలే. సో మరి కల్వకుంట్ల కవితకు కేసీఆర్ పిలిచి మరి మాట్లాడే అవకాశం ఉందా లేదా ఏందని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.